దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు అన్ని వేళలా మనల్ని పోషించేటువంటి వాడు. ఇంగ్లీష్లో జెహోవా జైరే అని పిలిచారు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉన్నారు. దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళకి ఆహారాన్ని పంపించి వారిని పోషించలేదా? పరలోకపు ఆహారాన్ని వారి కోసం పంపించి ఇశ్రాయేలు అందరినీ పోషించాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసి నడిపించాడు. ఆకాశం నుంచి పూరేళ్ళని కురిపించి, అంటే ఆ పూరేళ్ళు అంటే మంచి బర్డ్స్, చాలా డెలిషియస్గా ఉండేటువంటి ఆ మీట్. అది దేవుడు వారి కొరకు, ఇశ్రాయేలు కొరకు ఆ ప్రాంతానికి పంపించాడు. వలసలు వచ్చేసినాయి అవి. ప్రపంచంలో ఎక్కడైతే పూరేళ్ళు ఉన్నాయో ఆ టైంలో అన్ని పూరేళ్ళు వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళి వాలిపోయినాయి, పడిపోయాట. ఉదయం లేచేటప్పటికి ఆ పూరేళ్ళన్నీ కూడా వారి దగ్గర ఉంటుండే. వాళ్ళు తీసుకోవడం, రెక్కలు విరవటం, వండుకోవడం, తినటం. మాంసం లేనప్పుడు వారికి మాంసాహారాన్ని ఇచ్చాడు. బండను చీల్చి వారికి నీళ్ళను దయచేశాడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఈరోజు దేవుడు మనల్ని ఆయన పోషించేటువంటి దేవుడు. కృంగిపోవద్దు. అరుచు పిల్ల కాకులు కూడా ఆహారం పెట్టేటువంటి దేవుడు. ఈరోజు నీకు ఆహారం పెట్టడా? కృంగిపోవద్దు. ఆహారం లేదని ప్రార్థన చేయి. ప్రతి విషయములందు ప్రార్థన చేయి. ఏలియా తన సేవకుడు, చాలా మంది సేవకుల్లో ఒకలాంటి ఇది ఉంటుంది. ఎలా పోషించబడతామనేటువంటి భయం చాలా మందికి ఉండొచ్చేమో. కానీ ఏలియాని జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా కాకోలముల ద్వారా పోషించబడ్డాడు. రాజు సముఖం నుంచి రొట్టెను మాంసాన్ని తీసుకొచ్చి ఎవరికిచ్చిని? ఏలియాకి ఇచ్చిన. తన సేవకుని దేవుడు అవమానపరుస్తాడా? తన సేవకుడిని దేవాదేవుడు పస్తులు ఉంచుతాడా? నమ్మకంగా ఆయన పరిచర్య చేస్తే, నమ్మకంగా ఆయన సేవ చేస్తే, ఆయన వైపే చూస్తున్నటువంటి సేవకులను దేవుడు విడిచిపెడతాడా? చెప్పండి. కొన్నిసార్లు నాకు ధైర్యం ఏంటి తెలుసా? మీరు ఇస్తున్న దశంభాగాల కానుకలను బట్టే మిమ్మల్ని అపరిమితంగా దీవిస్తుంటే దేవుని కొరకు జీవితాలే సమర్పించిన మమ్మల్ని దేవుడు విడిచిపెడతాడా? ఆ ధైర్యం నాలో ఉంటుంది. ఆ విశ్వాసం మనలో కలగాల. దేశం అంతా కరువు ఉంది, కానీ రాజుగారి ఇంట్లో కరువు ఉంటుందా? మనందరం ఆకలితో అలమటించిపోతాం, కానీ రాజులు ఆకలితో అలమటిస్తారా? దేశమంతా కూడా, ఇశ్రాయేల్ దేశమంతా కూడా కరువు ఉంది, కానీ రాజు ఇంట్లో సమృద్ధి ఉంటుంది కదా. అక్కడి నుంచి తీసుకొచ్చిన ఏంటి? కాకులు అక్కడ దాకా వెళ్ళగలవు. మనం వెళ్ళలేం, కానీ కాకులు ఎక్కడికన్నా వెళ్ళగలవు. వెళ్ళి దేవుని సేవడు కొరకు మంచి రొట్టెను మాంసాన్ని తీసుకొచ్చి ప్రతి ఉదయం సాయంకాలం తీసుకొచ్చినాడు సమృద్ధిగా. ఆయన రొట్టెను, ఆ యొక్క మాంసాన్ని తినేయటం, ప్రక్కన కెరిగితు వాగుంది, దానిలో నీళ్ళు తాగటం, ప్రార్థన చేయటం. సూపర్ ఉంది అసలు. సేవకి వెళ్ళక్కర్లా, మీటింగ్స్కి వెళ్ళక్కర్లా, గృహ దర్శనాలు చేయనక్కర్లా. దేవుడే ఎక్కడైతే ఉన్నాడో అక్కడికే తీసుకొస్తా ఉన్నాడు. ఎస్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. నువ్వు కరువు కాలంలో దేవుడిని పోషిస్తాడు. ఇబ్బందుల్లో దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. సారెపతి విధురాలు కూడా దేవుని కొరకు, దేవుని సేవుడి కొరకు ఒక అప్పాన్ని తీసుకొచ్చిందో, మొదటి అప్పాన్ని, ఎంతో విలువైనటువంటి అప్పాన్ని ఎంతో లేమిలో తీసుకొచ్చింది. మన అన్నీ ఉన్నప్పుడు కానుక ఇవ్వడం ఈజీయేనండి. ఒక 1000 రూపాయలు ఉంటే దేవునికి ఒక 100 రూపాయలు ఇవ్వడం ఈజీయే. కానీ ఒక 10 రూపాయలు ఉన్నప్పుడు 9 రూపాయలు దేవునికి ఇవ్వడం అనేది చాలా కష్టం. సారెపతి విధురాలు అదే చేసింది. లేమిలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుని దేవుని సేవకుడు వచ్చాడు, ఇంటికి వచ్చాడు, నోరిప్పడిగాడు, అమ్మా మొదటి అప్పాన్ని తీసుకురా, దేవుడిని దీవిస్తాడని చెప్పాడు. విశ్వాసం ఉంచింది. కానుకల గురించి చెప్తున్నప్పుడు చాలా మంది మైండ్ వేరే డైవర్ట్ అయిపోద్ది. ఎందుకో తెలుసా? ఇవి మాకు అప్లై అవ్వవేమో, వీటి గురించి మేము వినక్కర్లేదేమో అనుకుంటారు. ఎప్పుడైతే ఇఫ్ యు గివ్ సంథింగ్ టు గాడ్, గాడ్ విల్ బ్లెస్ యూ. సారెపతి విధురాలు జీవితంలో అదే. మొదటి అప్పాన్ని, మొత్తం జీవనం అంతా అదే. ఆ ఒక్క అప్పమే తన దగ్గర ఉంది. ఆ ఒక్క అప్పాన్ని తన కుమారుడు తిని చచ్చిపోవాలి. ఇంక చివరి అప్పం తీసుకొచ్చి దేవుని సేవకుడి చేతిలో పెట్టేసింది విశ్వాసంతో. ఆ కరువు ఉన్నంత కాలము, కరువు తీరిపోయేంత వరకు ఆ ఇంటిలో కొరత లేకుండా దేవుడు చేసాడు. ఆ ప్రియ దైవజనాంగమ, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. మన భారము నిజంగా ఆయన భరించేటువంటి వాడు. హల్లెలూయా. నీ భారాన్ని ప్రభు భరించేటువంటి దేవుడు. నీ బరువు ఆయన మోసేటువంటి దేవుడు. నీ యొక్క ప్రతి సమస్యను ఆయన భరించేటువంటి వాడు ఆయనే. మన జీవితాల్లో మన సమస్యను మరొకరు భరించేటువంటి వారు ఉంటారంటే ఎంత ఆనందం ఉంటుందండి. మన భారాన్ని ఒకళ్ళ మీద వేసేయచ్చు అంటే కనుక 100% వేసేస్తాం మనం. ఎస్, ఈ రోజున ప్రభు మన భారాన్ని వహించేటువంటి వాడు. 68వ కీర్తన 19వ చరణం చూద్దాం. Turn your Bibles to Psalm 68 and verse 19. ప్రభు స్తుతి నొందును గాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త. అనుదినము మా భారము భరించుచున్నాడు. ఎవ్రీడే ఆయన మన భారాన్ని భరించేటువంటి వాడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నీ పాప భారాన్ని, నీ రుణ భారాన్ని, దాస్య భారాన్ని, నీ యొక్క అనారోగ్య భారాన్ని, నీ భవిష్యత్తు గురించినటువంటి ఆ చింతను తీసేయగలిగినటువంటి వాడు యేసయ్య. హల్లెలూయా. ప్రభువు మీద భారం ఉంచితే మన జీవితాల్లో కలిగిన ఆశీర్వాదం ఏంటి?
ప్రభువు మీద మన చింతన ఆయన పెడితే ఆయన నిజంగా కార్యం జరిగిస్తాడా? దేవుని లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? మనం మన భారాన్ని ప్రభు మీద వేసినప్పుడు మన జీవితంలో చేయగలిగినటువంటి కార్యాలు ఏంటంటే, ఆయన కష్టంలో మనకు విశ్రాంతిని ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. మొదటగా మనం ఆలోచన చేస్తే కష్టంలో దేవాదేవుడు మనకు విడుదలనిచ్చేటువంటి వాడు. మత్తయి 11:28, ప్రయాసపడే భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, విశ్రాంతిని కలుగజేయుదును. విశ్రాంతిని కలుగు. కమ్ ఇన్ టు మీ ఆల్ హూ లేబర్ అండ్ హెవీ లైడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రభు దగ్గరికి వస్తే బూడిదేవుడు ఆయన. ప్రభు దగ్గరికి వస్తే ఏమేమివాడు కానీ శాంతిని ఇస్తాడు. హల్లెలూయా. ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఈ మాట ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బలపరిచిన మాట. కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి, శాంతి, సమాధానము, డబ్బుతో కొనలేని ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. ఈరోజున నీవు జీవితంలో ఎంతగానో దిగులుతో ఉన్నావా? ప్రభు దగ్గరికి రా. ఒక్కసారి ప్రభుని వేడుకో. ప్రభు వైపు చూడు, నువ్వు రక్షణ పొందుతావు. బూదిగంత నివాసులారా ఆయన వైపు చూచి రక్షణ పొందుడి. ఆయన వైపు తేరి చూసినప్పుడు మన జీవితాల్లో కార్యాలు. సిలువలో రెండవ దొంగ ప్రభు వైపు తేరి చూచాడట. నాకు అర్థం కాలేదు ఏంటంటే, సిలువ ఎక్కిన దగ్గర నుంచి కూడా ప్రభువుని చూస్తానే ఉన్నాడు. ఆ రెండవ దొంగతో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రభు వైపు చూస్తూనే మాట్లాడాలి. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్తలో ఆ దొంగ, రెండవ దొంగ ప్రభువును చూచి అనే మాట చూస్తూ ఉంటాం. అంటే తన దృక్పథము చూడటం అంటే లిటరల్ ఐస్తో చూడటం కాదు, కానీ మన దృక్పథం మారాలి, మన యాటిట్యూడ్ మారాలి, మన యొక్క వైఖరి మారాలా. ప్రభువుని ఇప్పటి వరకు ఎలా చూసావు? ఆ దొంగ ప్రభువుని ఇప్పటి వరకు వేరే రకంగా చూశాడు. కానీ ఎప్పుడైతే సిలువలో యేసుక్రీస్తు ప్రభు మహిమను చూశాడో, యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభు రక్షణకర్తగా ఎప్పుడైతే తన జీవితంలో విశ్వసించాడో, తన చూపులు మారిపోయినాయి. తన చూపు మారిపోయింది. ఎప్పుడైతే తన వైపు చూచి, నా ప్రభువా నువ్వు వెళ్తున్నప్పుడు పరదేశంలో జ్ఞాపకం చేసుకుంటావా? విల్ యు రిమెంబర్ మీ వెన్ యూ గో టు ప్యారడైజ్? ప్యారడైజ్ అంటే మన ప్యారడైజ్ బిర్యానీ కాదండి. ప్యారడైజ్ అంటే పరదేశం అన్నారు. ఏమన్నారు? పరదేశం. అది పరలోకానికి ఒక రకంగా చెప్పడం ఒక విడుదల లాంటిది అనమాట. అంటే పరలోక రాజ్యం అంటే మెయిన్ అయితే దాని ప్రక్కన ఒక భాగం అని చెప్పుకోవచ్చు ప్యారడైజ్ని. నువ్వు పరదేశికి వెళ్తా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావంటే, ష్యూర్లీ యూ విల్ బి విత్ మీ టుడే ఇన్ ప్యారడైజ్. ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ప్రభు చెప్పాడంటే ఆలోచన చేయండి. ప్రభు వైపు చూచాడు కాబట్టి రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు వైపు మన భారాన్ని ఉంచినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి.